నమో వెంకటేశాయ. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్ ఆస్ట్రాలజీ. ఈ రోజు మనము రాజంపేట పార్లమెంట్ సీట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పివి మిథున్ రెడ్డి గారు పోటీ చేశారు. అండ్ కూటమి తరపున అంటే బీజేపీ తరపున మాజీ ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేశారు. ఇక్కడ ఈ పార్లమెంట్ నుంచి, రాజంపేట పార్లమెంట్ నుంచి ఎవరు గెలవచ్చో ఒకసారి చూద్దాం. దానికంటే ముందు నా దగ్గర వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంది, కానీ కరెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ లేదు. సో దానివల్ల నేను ఓన్లీ ఇప్పుడు అనాలిసిస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ న్యూమరాలజీ చెక్ చేస్తున్నాను. ఎలక్షన్ పోలింగ్ డేట్ అండ్ ఎలక్షన్ కౌంటింగ్ డేట్ తీసుకొని ఈ నెంబర్స్ ఎవరికి, ఈ డేట్స్ ఎవరికి ఫేవరబుల్ గా ఉన్నాయో ఒకసారి చూద్దాము. బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెల్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనము ఎలక్షన్ పోలింగ్ డేట్ చూసుకుంటే 13th May 2024. దీనికి కింగ్ నెంబర్ 4, క్వీన్ నెంబర్ 8. ఎలక్షన్ కౌంటింగ్ డేట్ కి 4 June చూసుకుంటే కింగ్ నెంబర్ 4, క్వీన్ నెంబర్ 9. ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్టు 4 is నథింగ్ బట్ ఇట్ ఈస్ రాహు నెంబర్, 8 సాటర్న్ నెంబర్, 9 మార్స్ నెంబర్. ఓకే, ఇప్పుడు మనము చూస్తే ఈ ఎలక్షన్ పోలింగ్ డేట్ 13 కి, ఎలక్షన్ కౌంటింగ్ డేట్ 4 కి, ఈ నెంబరు చూస్తే కింగ్ నెంబరు 4 అయింది రెండింటికి. ఈ నెంబర్కి లక్కీ 1567, ఇది గ్రీన్ లో మార్చేసాను. న్యూట్రల్ 4 కి న్యూట్రల్ వచ్చి 3 and 4, ఇది ఎల్లోలో మార్చేసాను. ఈ 4 కి అన్ఫేవరబుల్, అన్లక్కీ వచ్చి ఎనిమిది నెంబర్ వచ్చేసి 289, ఫ్రెండ్లీ నెంబర్ 1567, ఎనిమిది నెంబర్ 289. ఇప్పుడు మనం మిథున్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 29th August 1977. దీన్ని బట్టి చూస్తే కింగ్ నెంబర్ 2, క్వీన్ నెంబర్ 7. నామినేషన్ డేట్ చూస్తే ఆయన ఇచ్చిన నామినేషన్ డేట్ 22nd April 2024. దీన్ని బట్టి చూస్తే కింగ్ నెంబర్ 4, క్వీన్ నెంబర్ 7. ఇప్పుడు ఆల్రెడీ మన క్రాస్ అయిన డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి. యాక్చువల్గా అదే దిస్ ఇయర్ బర్త్ అంటే 2024 ఇవ్వలేదు, ఏమంటే అది ఇంకా రాలేదు. కాబట్టి ఏదైతే క్రాస్ అయిందో అది చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2023 ప్రకారం అది 2 and 8 వచ్చింది. కింగ్ నెంబర్ 2, క్వీన్ నెంబర్ 8. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిది, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిది హారోస్కోప్ చూస్తే ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 13th September 1960. దీని ప్రకారం కింగ్ నెంబర్ 4, క్వీన్ నెంబర్ 2. నామినేషన్ డేట్, ఆయన ఇచ్చిన నామినేషన్ డేటు 24th April 2024. దాన్ని బట్టి చూస్తే కింగ్ నెంబర్ 6, క్వీన్ నెంబర్ 9. ఆయనది కూడా సెప్టెంబర్ కాబట్టి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ రాలేదు. కాబట్టి నేను ఆల్రెడీ క్రాస్ అయిన డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 13 September 2023. దీన్ని బట్టి కింగ్ నెంబర్ 4, క్వీన్ నెంబర్ 2. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఫస్ట్ మనం మిథున్ రెడ్డి గారి దీనిలో చూస్తే ఏదైతే ఈ నెంబర్స్ వచ్చాయి, కింగ్ నెంబర్, క్వీన్ నెంబరు ఏదైతే లక్కీలో ఉన్నాయో అవి అన్ని గ్రీన్లో మార్చేసుకున్నాను. అన్ఫేవరబుల్, అన్లక్కీలో ఉన్నాయి అవి మళ్ళీ రెడ్లో మార్చేసుకున్నాను. న్యూట్రల్లో ఉంది ఎల్లో మార్క్ చేసుకున్నాను. సేమ్ కిరణ్ కుమార్ రెడ్డి చార్ట్లో కూడా అలానే మార్చేసుకున్నాను. ఇప్పుడు చూస్తే మిథున్ రెడ్డి గారి ఈ చార్ట్ డేట్ ఆఫ్ బర్త్, నామినేషన్ డేట్ ఇవన్నీ చూస్తే గ్రీన్స్ చూస్తే 2 ఉన్నాయి, ఎల్లో 1 ఉంది, న్యూట్రల్ 1 ఉంది, లక్కీ 2 ఉన్నాయి, రెడ్ అన్లక్కీ 3 ఉన్నాయి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి చార్ట్ చూస్తే గ్రీన్స్ అంటే లక్కీ 1 ఉంది, న్యూట్రల్ 2 ఉన్నాయి, రెడ్ 3 ఉన్నాయి. ఇద్దరికి చూస్తే రెడ్ 8 నెంబర్స్ సేమే ఉన్నాయి, రెడ్ నెంబర్స్ సేమే ఉన్నాయి, 3 and 3. ఇప్పుడు గ్రీన్స్ చూస్తే లక్కీ మిథున్ రెడ్డి గారిలో చార్ట్లో ఈ చార్ట్ ప్రకారం ఎక్కువ ఉన్నాయి, 2 ఉన్నాయి కంపేర్ టు కిరణ్ కుమార్ రెడ్డి గారి చార్ట్ ప్రకారం. దీన్ని బట్టి చూస్తే ఈ నెంబర్స్ ఏదైతే ఎలక్షన్ పోలింగ్ డేట్ అండ్ ఎలక్షన్ కౌంటింగ్ డేట్ ఉన్నాయో ఈ నెంబర్స్ కూడా ఈ మిథున్ రెడ్డి గారికి చాలా ఫేవరబుల్ ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే మనకి రాజంపేట పార్లమెంట్ నుంచి మిథున్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి యాజ్ ఫర్ న్యూమరాలజీ యూజింగ్ ఎలక్షన్ పోలింగ్ డేట్ అండ్ ఎలక్షన్ కౌంటింగ్ డేట్. Thank you. It's purely based on astrology and numerology. Please like, share and subscribe to my channel, Well Astrology. Thank you.